వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఇవాళ నూలు పప్పుతో పచ్చడి ఎలా చేయాలి అన్నది మీకు నేను చూపిస్తానండి. అయితే దీంట్లో కాల్షియం కంటెంట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నూలుపప్పు పచ్చడి కనుక మనం తిన్నట్టుగా అయితే పిల్లలకి పెట్టినా కూడా చాలా ఆరోగ్యం అండి. ఇలా నూలుపప్పు ఉప్పు ఇందులో వేసేసాను, ముందు చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కొద్దిగా చింతపండు, పచ్చట్లోకి మనం మన టేస్ట్కు సరిపోయినంత చింతపండు ఇందులో వేసుకున్నామండి. వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని దీన్ని నానబెట్టుకుందాం. మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుంది కదా, అందుకని వేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ఆవాలు, అలాగని మెంతులు వేసుకుందామండి. వేసుకుని అంతే, ఇంకేం వేయక్కర్లేదండి. దానికి పోపుకి ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం. వేసుకుని ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకుందామండి. వేసుకుని దీన్ని పోపు బాగా వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేగాక ఈ పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసుకున్నాక కరివేపాకు కూడా పోపులో వేసేద్దామండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు వేసేసుకుందామండి. ఎందుకంటే నానితే మనకి మిక్సీ పాడవకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పోపు కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి. మూత పెట్టి మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగా మనం మిక్సీ చేసేసుకున్నాం. ఈ మిక్సీ చేసుకున్నది ఈ గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చడికి మళ్ళీ కొంచెం పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ వేయక్కర్లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, చిన్న జీలకర్ర అసలు వేయక్కర్లేదు, కొద్దిగా మినప్పప్పు, మళ్ళీ కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. కొద్దిగా ఇంగువ వేస్తున్నాను, సరిపోతేమో ఇంకొంచెం వేయాలి. ఇంకొద్దిగా వేస్తున్నానండి. వేసాక సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు పోపు ఎర్రగా ఇలా వేగిపోయాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. చిటపట్లు ఆడుతుంది కదా, ఆపేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చట్లో ఈ పోపు వేసుకుందామండి. అంతే, పచ్చి నువ్వుల పప్పుతో పచ్చడి సూపర్ టేస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా వీడియో చూసిన వాళ్ళైతే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగనే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్, ఎందుకంటే మీ లైక్ మా వీడియో ప్రమోషన్కి ఉపయోగపడుతుందండి. ఉంటానండి. సర్వే జనో సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నదే మన కాన్సెప్ట్ కదండి. ఉంటాను.